అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి పంటను నష్టపరుస్తున్న ఎలుకలు సమగ్ర నివారణ చర్యలు, భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, వేసవిలో ఆకుకూరలు బాగా పెరగడానికి మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు చీడపీడలతో పాటు ఇటీవలి కాలంలో ఎలుకల నష్టం అపారంగా ఉంటోంది. ముఖ్యంగా వరి సాగులో ఎలుకలు స్వైర విహారం చేస్తూ రైతుకు వేల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. నారుమడి మొదలు పంట కోత వరకే కాక నిల్వ ధాన్యాన్ని కూడా స్వాహా చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో సాగవుతున్న వరి పైరు ఎదుగుదల నుంచి చిరుపొట్ట దశ వరకు ఉంది. ఈ దశలో ఎలుకల తీవ్రత ఎక్కువైతే దిగుబడులు కోల్పోయే ప్రమాదం ఉన్నందున రైతులు సామూహికంగా సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. ఈ వరి పంటను కనుక మనము గమనించినట్లయితే చాలా రకాల పురుగులు, తెగుళ్ళు అట్లాగే ఆశించి నష్టం చేస్తాయి. వాటితో పాటు కలుపు మొక్కలు కూడా మనకి వరి పంట దిగుబడిని ప్రభావితం చేస్తాయి. ఇవి కాకుండా మనకి ఎలుకలు కూడా వరి పంటను ఆశించి మనకి నష్టం చేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఎలుకలను మనం సరైన సమయంలో గుర్తించి వాటి నష్టాన్ని నివారించకపోతే మనకి నష్టము కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ఈ ఎలుకల వల్ల కలిగే నష్టం చూసినట్లయితే నారుమడి దశలో ఆశించవచ్చు, అట్లాగే పిలక దశలో, తర్వాత మనము పొట్ట దశలో, అట్లా గింజలు ఏర్పడే దశలో వరి పంటను ఆశించి మనకు నష్టం చేస్తాయి. ముఖ్యంగా దీనివల్ల కలిగే నష్టం చూసినట్లయితే ఇవి ఆ పంట మొక్కల్ని కొరికి అట్లా నష్టం చేస్తాయి. అట్లాగే గింజలు ఏర్పడే దశలో, పొట్ట దశలో ఆ కంకుల్ని, వెన్నులను కొరికి కంకుల్ని తీసుకెళ్ళి అవి వాటి యొక్క రంధ్రాల్లో 1/2 కిలో దగ్గర నుంచి 4 కిలోల వరకు ఒక్కొక్క రంధ్రంలో అవి దాచుకునే ప్రయత్నం అవి చేస్తాయి. ముఖ్యంగా వీటిని గుర్తించడం ఎలా అంటే, ముఖ్యంగా మనకి వరి పొలంలో గట్ల మీద ఉన్న రంధ్రాలను బట్టి, అట్లాగే బురదలో ఆ ఎలుకలు నడిచినప్పుడు వాటి గుర్తులను బట్టి, అట్లాగే పంటలో అవి చేసిన నష్టాన్ని బట్టి కత్తిరించిన వెన్నులు కూడా మనకి ఈ యొక్క ఆశించిన పొలంలో మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా వీటి యాజమాన్య పద్ధతులు అనేది మనకి సామూహికంగా ఒక ప్రాంతంలో రైతులందరూ కూడా కలిసికట్టుగా చేసినట్లయితే ఈ ఎలుకలను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా పొలము గట్ల మీద కానీ పొలంలోన కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అట్లాగే గట్ల సంఖ్యని తగ్గించుకోవాలి. అట్లా గట్ల పరిమాణాన్ని కూడా తగ్గించుకుంటే మనకి ఈ ఎలుకల వలన కలిగే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. అట్లాగే ఒక ప్రాంతంలోని రైతులందరూ కూడా దాదాపుగా ఒకేసారి మనకు విత్తుకోవడం కానీ నాటుకోవడం కానీ చేసుకున్నట్లయితే ఒకేసారి పంట అయిపోతుంది కాబట్టి వాటికి ఆహార లభ్యత లేకపోవడం వల్ల ఎలుకలు అనేది మనకి చనిపోవడము, ఎలుకల వల్ల కలిగే నష్టం అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఎలుకలు నివారించడానికి వీలైనట్లయితే ఆ ప్రాంతాన్ని బట్టి ఈ ఎలుకల బుట్టలు అనేవి దొరుకుతాయి. ఆ బుట్టలు పెట్టుకొని ఎలుకల నివారణ చేపట్టవచ్చు. అట్లాగే పొగ పెట్టడం ద్వారా కూడా ఈ ఎలుకలని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పొగ పెట్టే యంత్రాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో అక్కడ పొగ బారించడం వల్ల వాటి ఎలుకలను చంపేయవచ్చు. ఈ పొగ బారించినప్పుడు ఏమవుతుందంటే
లోపల ఆక్సిజన్ లభ్యత లేకపోవడం వల్ల శ్వాస ఆడక లోపల ఉండే ఎలుకలన్నీ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే రసాయనిక పద్ధతులకు సంబంధించి కొన్ని రసాయనిక మందులు మనకి ఉన్నాయి. బ్రోమోడియల్ కానీ జింక్ ఫాస్ఫేట్ అనే రసాయనిక మందులు విషపు ఎరలాగా వాడి మనం ఈ యొక్క ఎలుకలను నివారించవచ్చు. ముఖ్యంగా జింక్ ఫాస్ఫేట్ వాడేటప్పుడు ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకు విషం కలిపిన ఎరను పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మొదటి రోజు ఎక్కడైతే మనకి రంధ్రాలు ఉంటాయో అక్కడ విషం కలపని ఎరను పెట్టాలి. ముఖ్యం దాంట్లో ఏంటంటే 98 పాలు నూకలు కానీ బియ్యం కానీ అట్లాగే 2 పాలు మనకు వంట నూనె వేరుశనగ నూనె కానీ ఏదైనా కలిపి తయారు చేసుకొని ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక 20 గ్రాముల ఈ యొక్క విషం కలపని ఎరను పెట్టుకోవాలి. మళ్ళీ మూడవ రోజు 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ ఒక 2 పాలు వేరుశనగ నూనె కానీ ఏదైనా వంట నూనె కానీ అట్లాగే 2 పాలు ఈ యొక్క జింక్ ఫాస్ఫేట్ మందును కలిపి విషం ఎరను తయారు చేసుకొని దాంట్లో ఒక్కొక్క ఎలక రంధ్రం దగ్గర ఒక 10 గ్రాములు మనం పెట్టుకున్నట్లయితే విషం ఉన్న ఎరను తిని ఈ యొక్క ఎలుకలు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది 3వ రోజు పెడతాము. 4వ రోజు ఎలుకలు చనిపోవడం జరుగుతుంది. ఈ చనిపోయిన ఎలుకలను మనం సేకరించి ఒక గుంతలో పెట్టి పూడ్చివేయాలి. ఇది జింక్ ఫాస్ఫేట్ సంబంధించి చాలా విషపూరితమైనది. ఇది ఒక సీజన్లో ఒకసారి మాత్రమే మనం ఉపయోగించాలి. తర్వాత 5వ రోజు మళ్ళీ ఏదైనా ఎలుకలు ఉనికి గమనించినట్లయితే మనము ఎలుక రంధ్రాల్లో అల్యూమినియం ఫాస్ఫేట్ ట్యాబ్లెట్స్ అనేది ఒక్కొక్క రంధ్రానికి 2 చొప్పున పెట్టుకొని ఈ యొక్క ఎలుకల నివారణ చేపట్టాలి. ఇది కాకుండా మనకి బ్రోమోడియల్ అనే మందు కూడా ఎలుకల మందు అనేది ఉంది. దీనికి ఎలుకలను ఇది వాడేటప్పుడు ఎలుకను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనము ఎలుక రంధ్రాలను గుర్తించి ఈ యొక్క విష ఎరను పెట్టుకోవాలి. దీంట్లో 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ ఒక 2 పాలు వేరుశనగ నూనె కానీ వంట నూనె కానీ అట్లాగే 2 పాలు ఈ యొక్క బ్రోమోడియల్ మందు కలిపి విషబీర తయారు చేసుకొని ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక 15 గ్రాముల ఈ యొక్క బ్రోమోడియల్ కలిపిన విషబీరను పెట్టాలి. పెట్టిన తర్వాత అవి తిని అవి చనిపోవడం అనేది జరుగుతుంది. జింక్ ఫాస్ఫేట్ మాత్రం సీజన్లో ఒకటేసారి వాడవచ్చు. కానీ బ్రోమోడియల్ మాత్రం ఒకటి కానీ 2-3 సార్లు మనం ఈ బ్రోమోడియల్ మందుని వాడి మనం ఎలుక నివారణ చేపట్టవచ్చు. రకరకాల పద్ధతుల ద్వారా పొగపెట్టడం ద్వారా కానీ బుట్టలు పెట్టడం ద్వారా కానీ అట్లాగే కొన్ని మనకి సేద్య పద్ధతులు కొన్ని మార్పు చేయడం వల్ల కానీ ఇట్లా సామూహికంగా రైతులందరూ కూడా విషపేర పెట్టడం కూడా సామూహికంగా చేసుకోవాలి. ఇట్లా సామూహికంగా పద్ధతులు పాటించినట్లయితే వరిలో ఎలుకల బెడదను తగ్గించుకొని మనం దిగుబడులు నష్టపోకుండా మంచి దిగుబడులని పొందవచ్చు. ఆకుకూరలు పోషకాల గనులు. విటమిన్ ఏ, ఇనుము, కాల్షియం పుష్కలంగా ఉండే ఆకుకూరలను ప్రతిరోజు 125 గ్రాములు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, మన ఆరోగ్యానికి రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఆకుకూరలను సంవత్సరం పొడవునా తేలిగ్గా పండించవచ్చు. అయితే వేసవి కాలం ఆకుకూరల సాగుకు కొంత సవాలుగా ఉంటుంది. వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, తక్కువ నీటి లభ్యత వల్ల ఆకు పెరుగుదల నెమ్మదిస్తుంది. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే మాత్రం వేసవిలోనూ మంచి దిగుబడులు తీసుకోవచ్చు. రైతులు తమకున్న పరిమిత వనరులతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆకుకూరల సాగును ఎలా చేపట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. వేసవిలో సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉంటాయి. దీనివల్ల భూమిలో తేమ త్వరగా ఆవిరైపోయి మొక్కలు వడిలిపోతాయి. ఒకవేళ నీరున్నా విద్యుత్తు కొరత, లో వోల్టేజీ మొదలైన సమస్యల వల్ల కూడా నీటిని సక్రమంగా అందించలేకపోవచ్చు. అయితే కొద్దిపాటి మెళకువలతో వేసవి ఆకుకూరల సాగులో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గోంగూర, తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చలి మొదలైనవి ఎక్కువగా సాగు చేస్తారు. వేసవిలో సాగుకు అనుకూలమైన తోటకూరలో RSA-1, అర్కా సుగుణ, పూసా కీర్తి, అర్కా అరుణ ఎరుపు రకాలు, పాలకూరలో ఆల్ గ్రీన్, పూసా జ్యోతి, పూసా పాలక్ రకాలు, మెంతికూరలో పూసా ఎర్లీ బంచింగ్, లామ్ సెలక్షన్ 1 రకాలు, కొత్తిమీరలో సాధన, స్వాతి, గోంగూరలో ఆంగ్రో 12, లోకల్, ఎర్ర గోంగూర రకాలను ఎంపిక చేసుకోవచ్చు. వేసవిలో సాగునీటి సమస్య ఉంటుంది కనుక తేమ నిలుపుకోగలిగిన బరువైన నల్ల భూములు ఆకుకూరల సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీటి వసతి ఉంటే ఇసుక నేలలు ఎంపిక చేసుకోవాలి. ఆకుకూర మడులకు తుంపర్ల పద్ధతిలో నీటిని అందిస్తే నీటి సమర్థ వినియోగంతో పాటు ఆకుకూర మడులను ఎండ తీవ్రత నుంచి కాపాడి అధిక దిగుబడులను సాధించవచ్చు. ముఖ్యంగా వేసవి సాగుకు సూచించిన రకాలను ఎంపిక చేసుకుంటే అవి నీటి ఎద్దడిని తట్టుకుని మంచి దిగుబడినిస్తాయి.
బాగా దుక్కి చేసిన నేలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి వేసి కలియతున్నారు. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులు వాడితే మంచి ఫలితముంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల గుల్లబారి ఎక్కువ రోజులు తేమ నిల్వ ఉంటుంది. 2 వరుసల మధ్య వరిగడ్డి, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు పరిస్తే నేలలో తేమ సంరక్షించబడుతుంది. ఆకు దిగుబడి పెంచటానికి 2% యూరియా, జిబ్బరెల్లిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల ఆకు దిగుబడి పెరుగుతుంది. పైరు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఆకుకూరలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మళ్లీ 3వ రోజు నీరు పెట్టి నేల స్వభావాన్ని, వాతావరణ ఉష్ణోగ్రతలను బట్టి తేలిక నేలలో 4 నుంచి 5 రోజుల వ్యవధిలో, బరువు నేలలో 6 నుంచి 8 రోజులకు ఒకసారి నీటి తడివ్వాలి. తోటకూర విత్తిన తర్వాత నెమ్మదిగా నీటిని పారించాలి. లేకపోతే నీటితో విత్తనం కొట్టుకుపోయి మొలక శాతం తగ్గుతుంది. ఆకుకూరల్లో దిగుబడి ముఖ్యంగా వేసవిలో నీటి యాజమాన్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి కోత తర్వాత పైపాటు ఎరువులు చల్లి నీరు పెట్టాలి. సక్రమ నీటి యాజమాన్యం పాటించాలి. కలుపు మొక్కలు నీటికి, ఎరువులకు పోటీ పడతాయి కాబట్టి పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అన్ని ఆకుకూరల పంటల్లో విత్తిన 24 గంటల్లోపు కలుపు నివారణకు పెండిమిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి 30 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. ఆకుకూరలకు రసం పీల్చే పురుగులు, గొంగళి పురుగులు బెడద ఉంటుంది. వీటి నివారణకు వీలైనంత వరకు రసాయన పురుగుమందులను వాడకపోవడమే మంచిది. వేప సంబంధిత, వృక్ష సంబంధిత పురుగుమందుల్ని మాత్రమే వాడాలి. వేసవిలో ఆకుకూరలు ఎండవేడికి తట్టుకోలేవు కనుక మొక్కలకు నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశలో నాటుకోవడం ఎంతో మంచిది. బోదెలు, కాల్వలు తూర్పు, పడమర దిశలో చేసి నాటితే ఒక మొక్క నీడ మరో మొక్కపై పడి ఎండ తీవ్రత తగ్గుతుంది. అలాగే 30 నుంచి 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రత తగ్గి దిగుబడులు పెరుగుతాయి. ఉన్న కొద్దిపాటి నీటిని బిందు లేదా తుంపర్ల పద్ధతిలో ఇవ్వటం వల్ల కొద్దిపాటి నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. 1 ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్ ద్వారా 2.5 ఎకరాల్లో, తుంపర్ల పద్ధతిలో 1.5 నుంచి 2 ఎకరాల్లో సాగు చేయవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటల్లో ఎండ తీవ్రత తగ్గించటానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో ఆకులపై నీటిని పిచికారీ చెయ్యాలి. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల మొక్కకు నీటి ఎద్దడి తగ్గుతుంది. అలానే వేపపూత వేసిన యూరియా వాడాలి. 10 కిలోల యూరియాకు 1 కిలో చొప్పున వేపపిండి కలిపి పొలంలో వెదజల్లాలి. వేపపూత వల్ల యూరియా ఎండవేడికి త్వరగా ఆవిరి కాకుండా ఉండి మొక్కకు నెమ్మదిగా అందుతుంది. వేసవిలో ఆకుకూరలు సాగు చేసే రైతులు ఈ మెళకువలు పాటించి మంచి దిగుబడిని పొందవచ్చు. పంటల సాగులో రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టెలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందటం నిత్యం చూస్తూనే ఉంటాం. దీనికి తోడు కేవలం స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మాత్రం పంటలకు అందిస్తూ సూక్ష్మ పోషకాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. పంటల్లో దిగుబడి అనేది నేల సారం, సాగు చేసే రకం, యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకొని తదనుగుణంగా పంటల ఎంపిక, పోషక యాజమాన్యం చేపడితే సాగు లాభదాయకంగా ఉంటుంది. భూసార పరీక్షల కొరకు మట్టి నమూనా ఏ విధంగా సేకరించాలో తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రమణయ్య. భూసార పరీక్షలు అనేవి ఎండాకాలంలో ముఖ్యంగా మనకు పైరు లేనప్పుడు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ నమూనాలు సేకరించి మనం భూసార పరీక్ష కేంద్రాలకు పంపించాలి. భూసార పరీక్షల్లో ప్రధానంగా ఎందుకు చేయించుకోవాలంటే మనం వేయాల్సిన రసాయనిక ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అనే దాన్ని నిర్ణయించుకునే దానికి భూసార పరీక్షలు అనేవి చేయించుకోవాలి. మొదటగా మట్టి నమూనాను సేకరించుకోవాలి. మొదటగా రైతు వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ పొలంలో ఎక్కడ
భూసారం ఎక్కువ ఉండేది, తక్కువ ఉండేది, లేదా సౌడు ఉందా, లేదా ఒకే రకమైన నేల, ఇవన్నీ కూడా గమనించుకున్నట్లయితే ఒకే రకమైన నేల అయితే, ఉదాహరణకు నల్లరేగడి పొలము లేదా ఎర్ర నేలలు అయితే, ఒకే రకమైన పొలం అయితే 5 ఎకరాలకు ఒక నమూనా తీయాలి. ఈ 5 ఎకరాలకు ఒక నమూనాని జిగ్జాగ్ మేనర్లో వ్యూహాకారపు గుంతలు 15 సెంటీమీటర్ల లోతు తీసి ఒక చెంపకు ఒక సైడ్కు మట్టిని బ్రెడ్ కట్ చేసినట్టు కట్ చేసుకొని ఈ 15 గుంతల్లో మట్టిని ఒక చోట బండ మీద కానీ పోసి దాన్ని బాగా కలిపిన తర్వాత దాన్ని చతుర్భాగ పద్ధతిలో 4 భాగాలు చేసి 2 ఎదురెదురు భాగాల మట్టిని తీసేసి 2 ఎదురెదురు భాగాల మట్టిని కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మట్టిని మళ్ళా బాగా కలిపి ఇంతకుముందే తీసేసిన డైరెక్షన్లో కలుపుకున్న డైరెక్షన్లో తీసేయాలి. ఈ ప్రాసెస్ను ఒక 5 నుండి 6 సార్లు చేసినట్లయితే మనకు అరకిలో మట్టి మిగులుతుంది. ఈ అరకిలో మట్టిని సమాచార పత్రము, ఆ రైతు పేరు, గ్రామము, మండలము, చేను యొక్క సర్వే నెంబరు, లేదా చేను పేరు, తర్వాత ఏవై పైరు, తర్వాత అది వర్షాధారమా, నీటిపారుదల, ఈ అంశాలన్నీ కూడా ఒక సమాచార పత్రాన్ని జత చేసి దాన్ని మట్టి అంతా కూడా కవర్లో పోసి భూసార పరీక్షా కేంద్రాలకు పంపాలి. కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లిలో భూసార పరీక్షా కేంద్రం ఉంది. ఇక్కడ నేల యొక్క ఉదజన సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, లభ్య నత్రజని, భాస్వరము, పొటాసు, జింకు, ఐరన్, కాపరు, మ్యాంగనీసు, బోరాను అనే గంధకం కూడా అనాలిసిస్ చేసి పరీక్షించి దాని ప్రకారము ఏ పోషక పదార్థం లోపం ఉందో, ఏది ఎక్కువ ఉందో కనుక్కొని ఆ ప్రకారం మనం లోపం ఉన్న దాన్ని సవరించడానికి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులు విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులు వేసినప్పుడు భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, ఖర్చు పెరిగిపోతుంది. ముఖ్యంగా భూసార పరీక్ష చేయించుకోకుండా ఎరువులు వేస్తే, ఉదాహరణకు వరి కానీ మొక్కజొన్న కానీ ఇటువంటి పైర్లలో ఎకరానికి దాదాపు 15,000 రూపాయలు ఖర్చు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే భూసార పరీక్షలు చేయించుకుంటే మనకు ఒక 5-6 వేల రూపాయల ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంది. అలాగే మిరపలో అయితే దాదాపు 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రసాయనిక ఎరువులు ఎక్కువగా వేస్తే నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో నేల ఆరోగ్యం అంటే నేల యొక్క భౌతిక, రసాయనిక, జీవ సంబంధ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మెరుగ్గా ఉండాలంటే రైతులు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కూడా తగు మోతాదులో వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికంటే ముందు ఎండాకాలంలో భూసార పరీక్షలు చేయించుకున్నట్లయితే ఆ రైతు ఏ పంట వేసుకోవాలి, తర్వాత దానికి ఎంత ఎరువులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఎండాకాలంలో నమూనాలు ఇస్తే జూన్ కల్లా వాళ్ళకు ఫలితాలు అందుతాయి. సో దాని ప్రకారం వాళ్ళు వేసుకునే పైరును బట్టి రసాయనిక ఎరువుల మోతాదును వేసుకున్నట్లయితే ఖర్చు అనేది తగ్గుతుంది. అన్నదాత టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. టమాటాలో సూది పురుగు నష్టం ఎక్కువగా ఉంది, ఎలా నివారించాలి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు వరంగల్ జిల్లా నెక్కొండ నుంచి వీరాస్వామి. టమాటా పంటను ఎక్కువగా ఆశించేటటువంటి చీడలు చూసుకున్నట్లయితే గుండు సూది పురుగు, దీన్నే పిన్వామ్ అని కూడా అంటారు. ఆ పిన్వామ్ ఆశించినప్పుడు టమాటా లోపల మనం గమనించేటటువంటి లక్షణాలు చూసుకున్నట్లయితే ఆకుల మీద చారలు కనిపించడం, అంతేకాకుండా మనకు పూలు మరియు పూమొగ్గలు రాలిపోవడం, కాయల మీద నిర్దిష్ట ఆకారం లేని రంధ్రాలు పడడం అనేది ఈ 3 లక్షణాలు కనిపించినట్లయితే మనకు తప్పకుండా మన యొక్క పొలం లోపల ఈ యొక్క ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ యొక్క పిన్వామ్ అనేది మనకు టమాటా పంటల లోపల అన్ని భాగాలను అంటే ఆకును, లేత కొమ్మలను, పూమొగ్గలను మరియు కాయలను, టమాటా లోపల అన్ని భాగాలను ఆశించి దగ్గరగా మనకు 35 నుంచి 65% వరకు నష్టపరుస్తుంది. కాబట్టి ఈ యొక్క టమాటా లోపల వచ్చేటటువంటి ఆకుముడత పురుగు, ఆ పిన్వామ్ రాకుండా ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట విత్తుకునేటప్పుడు తప్పకుండా లోతస్సు దుక్కులు అనేది చేసుకోవాలి. మన టమాటా పంట చుట్టూ ఒక 2 నుంచి 3 వరుసలు జొన్న, సజ్జ
లేకపోతే మొక్కజొన్న అనే పంటలను వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క రెక్కల పురుగు యొక్క ఉధృతి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందకుండా అదుపు చేసుకోవచ్చు. కలుపు మొక్కలైనటువంటి వయారు బామ, తుత్తురి బెండ, ఉమ్మెత్త అటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మనం పంట వేసుకున్న తొలి దశ నుంచే మనం ఎకరానికి ఒక 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు అమర్చుకొని మనం ఈ యొక్క పిన్వామ్ యొక్క ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే అక్కడక్కడ ఒక ఎకరానికి మనం 15 నుంచి 20 పసుపు రంగు జిగురోటలను అమర్చుకున్నా కూడా ఆ పసుపు రంగుకు ఈ యొక్క రెక్కల పురుగు ఆకర్షితం అయిపోయి దానికి అతుక్కుపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తొలి దశ లోపల మనం ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయకుండా ముందుగా మనం జీవ సంబంధితమైనటువంటి పురుగు మందులు వాడినట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతిని తగ్గించుకోనికి ఆస్కారం ఉంటుంది. జీవ సంబంధితమైన పురుగు మందులో చూసుకున్నట్లయితే మనకు బేసిలస్ థొరంజెన్సిస్ అది 1 గ్రామ్ లీటర్ నీటికి, లేదా బెవేరియా బెసానియా అది కూడా ఒక 3 నుంచి 4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే వేప గింజల కషాయం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనకు చాలా వరకు ఈ యొక్క పిన్వామ్ ఉధృతి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ యొక్క పద్ధతులు జీవ సంబంధితమైన పద్ధతులతోటి మనకు ఆ యొక్క పురుగు ఉధృతి తక్కువ కాలేదో అప్పుడు మాత్రమే మనం రసాయన మందులు పిచికారీ చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందువల్ల అంటే ఈ యొక్క ఆకుముడత పురుగు ఆ పిన్వాము రసాయన మందులకు త్వరగా రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క లింగాకర్షక బుట్టల లోపల రోజుకు 10 నుంచి 12 పురుగులు వరుసగా 3 రోజులు పడినట్లయితే అప్పుడు మాత్రమే మనం పురుగు మందులు పిచికారీ అనేది చేసుకోవాలి. మనం ఆ పురుగు మందులో చూసుకున్నట్లయితే స్పైనోసాడ్ 0.3 ml లేదా క్లోరంట్రనోలిపోల్ 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క టమాటోను ఆశించేటటువంటి ఆకుముడత పురుగు లేదా పిన్వామ్ను సమర్థవంతంగా అదుపు చేసుకొని అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో కోళ్లు మృతి చెందటంపై పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంతకుమారి స్పందించారు. కోళ్లు ఎక్కువ సంఖ్యలో మృతి చెందటంపైన ఆమె ఆరా తీశారు. ఇప్పటికే శాంపిళ్లను ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని తెలిపారు. ఉడికించిన మాంసం, గ్రుడ్లు తినడం వల్ల వైరస్ సోకే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. చనిపోయిన కోళ్లను ఫామ్లో గుంత తీసి పూడ్చేయాలని సూచించారు. ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలలో కోళ్ళు చనిపోతున్నాయి అనేటువంటిది ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా బర్డ్ ఫ్లూ అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మనకు బర్డ్ ఫ్లూ అనేది ఇంతవరకు మనకు నిర్ధారణ కాలేదు. బర్డ్స్ చనిపోతున్నాయి కానీ ఆ చనిపోయినప్పుడు మా డాక్టర్లు వెళ్ళి అక్కడ ల్యాబ్ ఉంది, ఏడీ గారు ఉంటారు, ఏడీడీఎల్ నుంచి ఏడీ గారు మా డాక్టర్ లోకల్ డాక్టర్ వెళ్ళి అక్కడ ఫామ్ను విజిట్ చేస్తున్నారు. అక్కడ ఆ బర్డ్స్ ఎందుకు చనిపోతున్నాయో వాళ్ళు శాంపుల్స్ తీసి పంపిస్తున్నారు. కానీ ఇంతవరకు అయితే కూడా ఎక్కువ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే చాలా బర్డ్స్ బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్నాయి, ఎవరు కూడా చికెన్ తినకూడదు, ఎగ్స్ తినకూడదు అని చెప్తున్నారు. కానీ దానివల్ల మనకు ఎటువంటి భయం ఉండదు. ఇంతవరకు అయితే మనకి ఇక్కడ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి మనకి ఎక్కడా కూడా నిర్ధారణ కాలేదు. అందరూ కూడా చికెన్ తినవచ్చు. ఎందుకంటే చికెన్ కానీ ఎగ్ కానీ మనము బాయిల్ చేసి 100 డిగ్రీ నుంచి 160 డిగ్రీ దాకా మనం బాయిల్ చేస్తాం. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఏదైనా కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దేనివల్ల కూడా భయభ్రాంతులకు చెందకుండా ఇవి నిర్భయంగా ఇది చికెన్ కానీ బాయిల్ చేసినటువంటి ఎగ్ కానీ ఏవైనా తినొచ్చు. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే బయోసెక్యూరిటీ మెజర్స్ను ఫాలో అవ్వని చెప్తున్నాము. ఒకవేళ ఏమైనా బర్డ్స్ చనిపోతే మాకు అనిమల్ హస్బెండరీ వాళ్ళకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మాకు ఇన్ఫర్మేషన్ అందిన వెంటనే మేము హెడ్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అంతేకాకుండా వాళ్ళు ఒకవేళ బర్డ్స్ కూడా చనిపోతే వాళ్ళు ఆ బర్డ్స్ను బయట ఎక్కడ కూడా పడేయకుండా ఆ బర్డ్స్ను గుంత తవ్వి గుంతలో వేసి పైన సున్నం కానీ సోడా కానీ లైమ్ బ్లీచింగ్ పౌడర్ కానీ వేసి పూడ్చిపెట్టాల్సి ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.